134వ కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిల్చుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ కీర్తనే మనల్ని నడిపించేస్తుంది రాత్రి. మొదటిగా యెహోవా సేవకులారా అని దేవుడు చెప్తున్నాడు మనల్ని. మనం ఎవరమండి? అందరూ చెప్పండి, మనం ఎవరు? యెహోవా సేవకులు. ఈ రాత్రి ఎక్కడికి వచ్చాము? సేవ. యెహోవా సేవకులారా అని చెప్పాడు. సేవ చేయడానికి వచ్చాం. రెండవదిగా యెహోవా మందిరములో రాత్రి. ఈ రాత్రి ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో నిలబడ్డం అంటే ఇలా నిలబడి ఉండిపోవడం కాదు. మాట ఇచ్చాం కాబట్టి మాట మీద నిలబడాలి. ఏంటి మాట ఇచ్చాము? సీసీపీకి వచ్చాను, 9 నుండి 5 వరకు నా డ్యూటీ. నేను మాట ఇచ్చాను, ఆ మాట మీద నిలబడతాను. ఇప్పుడు మాట మీద నిలబడతాను అన్న వాళ్ళు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చేయలేదంటే స్త్రీలు అక్కడ కూడా మాట మీద నిలబడిన లేరు. మూడవది ఏమన్నాడు? మీరందరూ యెహోవాను సన్నుతించుడి. నిజంగా మీరు సీసీపీకి వస్తే, దేవునికి మాట ఇస్తే, మాట ఇచ్చిన మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి సన్నుతించాలి ఖచ్చితంగా. ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సన్నుతించిన మీరు ఏం చేయాలన్నాడు? నెక్స్ట్, పరిశుద్ధ ఆలయము, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి అన్నాడు. మనం ఇప్పుడు ఆ పని చేస్తే ఫైనల్గా ఏమన్నాడో తెలుసా? భూమి ఆకాశంలో సృజించిన యెహోవా సియోనులో నుండి సియోనులో నుండి నీకు ఆశీర్వాదం రావాలి అంటే ఖచ్చితంగా సీసీపీ చేయవలసిందే, మాట మీద నిలబడవలసిందే, దేవుడిని స్తుతించవలసిందే, చేతులెత్తి ఆయన్ని ఆరాధించవలసిందే. కనుక మనం ఇప్పుడు చేతులెత్తి ప్రభువుని ఆరాధన చేద్దాం. అందరము ఏకీవించండి, ఆరాధన చేద్దాం. సరే, ఆరాధన చేద్దాం. ఆరాధించకుండా నువ్వు ఉండకూడదు. అలాగైతే ఆశీర్వదించకుండా ఆయన ఉండదు. అందరూ నోరు లేవండి, 2 చేతులు ఎత్తి ప్రభువుని ఆరాధన చేయండి. అందరూ ఆరాధన చేయండి. అందరూ మౌనంగా ఉండవద్దు, ఆరాధన చేయండి. అందరం
దేవుడు తన కృపను మనకిచ్చినట్టు ఆయనతో కలిసి ఏకీకరించి ఆరాధన చేద్దాం. తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, నీకువే జీవమయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, నీకువే జీవమయ్యా. నీలో నీరు, నాలో నీరు, నీలో నేను కలిసి ఉన్నానయ్యా. కలిసి ఉన్నానయ్యా. కలిసి ఉన్నానయ్యా. కలిసి ఉన్నానయ్యా. యేసు నిన్ను చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయా. యేసు నిన్ను చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయా. యేసులాగే మనుగడకు పంపబడిన వాడా, నీకువే జీవమయ్యా. నన్ను యేసులాగే మనుగడకు పంపబడిన వాడా, నీకువే జీవమయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉన్నానయ్యా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయా. సర్వ సత్యంలో నడుపుతాను పంపబడిన వాడా, నీకువే జీవమయ్యా. సర్వ సత్యంలో నడుపుతాను పంపబడిన వాడా, నీకువే జీవమయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను
ఆద్యంతములు నీవే నాయన, సర్వాధికారివి, సర్వోన్నతుడు, సర్వాంతర్యామివి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వకృపానిధిగా దేవా, చూచు వినుచు మాట్లాడగలిగిన ప్రభువా, తండ్రిని చూడడానికి యేసువలే మమ్మల్ని మార్చడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడా, మీకే స్తోత్రం, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం. 2022 మే నెల వరకు కాపాడిన ప్రభువా, 2019, 20, 21 సంవత్సరాలు అనేక మంది గతించిపోయారు ప్రభువా. మేమైతే నీ కృపలో ఉన్నాం,
నీ కృపలో దాగి ఉన్నావు, నీ కృపలో భద్రపరిచావు, నీ దయలో కాచావు, ఇంతవరకు కాపాడావు. అందుని బట్టి కృతజ్ఞతలు. ప్రభా నిన్ను స్తుతించడానికి 10,000 నాలుకలు చాలా ఉన్నాయి. మా జీవితం సరిపోదు ప్రభా. అయినా ఈ కొద్దిపాటి ఆరాధన మరి ప్రభా మీరు ఆలకిస్తున్నాం, అంగీకరిస్తున్నాం. అందుని బట్టి స్తుతులు చెల్లించు. ఇంతవరకు మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి స్తోత్రాలు. చిన్నపిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పేదలు అందరి ఆరాధన ఆలకించాం. రాత్రి నిల్చుండే వారులారా, యెహోవా సేవకులారా, యెహోవా సన్నిధిలో నిల్చుండే వారులారా, యెహోవా తరపున మీ చేతులెత్తి అనుమతించి సియోనులో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం. నీ ఆశీర్వాదం కోరొచ్చాము నాయన. నేను ఆరాధించడానికి, నీలో ఆనందించడానికి వచ్చాను. మా విన్నపాలన్నీ నీతో చెప్పుకోవడానికి, మా భారం అంతా తీసివేయబడ్డానికి, గుండెలు నిండా నిన్ను దాయడానికి, నేను నీ పాదాలతో కలవడానికి ధన్యతను బట్టి స్తోత్రాలు. గొప్ప భాగ్యం ఎవరికి నేను భాగ్యం అందించాను. మృతులు నిన్ను స్తుతించలేదు, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. వాగ్దానం వాక్యం ఇచ్చి వాక్యాన్ని నెరవేరుస్తున్న నీకే కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. రాత్రంతా మేమందరం ఆత్మవశములో, నీ వశములో, దేవుని వశములో మేము ఉండగలిగినట్టు సహాయం. మేమైతే ఉండలేమయ్యా, మేము ఉండలేము. మీరే మమ్మల్ని ఉంచాలి, మీరే సహాయం చేయండి. మీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి, నీ ఆత్మతో నింపండి, నీ అగ్నితో నింపండి, నీ అభిషేకముతో నింపండి, నీ అనుభవంతో నింపండి. మీ కొరకు సాక్షులుగా నిలబెట్టండి. మీరే మహిమపోతారు. కూడి వచ్చిన వారందరిని బట్టిస్తాం. ఇంకెవరైనా రావలసి ఉంటే వారిని కూడా తోడుకుంటాం. నీకు ఇష్టమైతే నీ దాసులు ఎలీషా గారిని సకాలంలో తోడుకుంటాం. అంతట్లో తోడని నడిపించి మీరే మేలు చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే సమర్పణ చేసుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఈ చిన్న స్తుతి ఆరాధన అతి వినయపూర్వకంగా, అతి విధేయతతో నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ముఖ్యమైన ప్రార్థన అవసరం ఇవ్వండి. ఈ రాత్రి ఖచ్చితంగా మనం జవాబు పొందుకుంటాం. ఒక్కరోజు ముందే నేను ఒక ప్రార్థనకి వెళ్ళాను. హోల్ నైట్, రాత్రి 9 నుండి తెల్లవారు 5 వరకు పాస్టర్స్. ఆ రోజు ఉదయం 1:30కు లేచాను నేను. అర్ధరాత్రి ప్రయాణం కోసమని పల్లవరావు గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కోసం 1:30 తర్వాత వెలుగు వచ్చి మరి నిద్ర పట్టలేదు. అప్పటి నుండి వెళ్ళి మరలా రాత్రి 9కి వచ్చాను. నలిగిపోయి అలిసిపోయి స్నానం చేసుకోవడానికి వెళ్ళి నింతలో జాయ్ గారు వచ్చింది. ఏం చేస్తాను, రాను అనలేకపోతున్నాను, వస్తాను అనలేకపోతున్నాను. అయితే నేను దేవుడు నాకు చేసిన మేలే. బొబ్బిల్లో పండగలు జరుగుతున్నాయండి. జనం టిక్కిల్స్ ఉన్నారండి. ఒక్క బొబ్బిలి రైల్వే స్టేషన్లో సుమారు 3,000 మంది ఉంటారు ట్రైన్ ఎక్కడానికి. ఒక్క స్టేషన్ అంటే అలాంటివి 2 ట్రైన్లకు సరిపడా జనాలు. మరి అంత బిజీగా ఉన్నప్పుడు దేవుని కృప, దేవుడు నాకు సీట్ ఇచ్చేసింది. హల్లెలూయా. నలుగురు కూర్చున్నారు, బాబు కొంచెం జరగండి అన్నారు. అంటే అలా జరిగి సీట్ ఇచ్చేసారు. ఎక్కి మొదలుకొని దిగి వరకు ప్రధానం కూర్చున్నారు. అప్పుడు నేను అనుకుంటున్నాను, ప్రభా ఈ రాత్రి హోల్ నైట్కి వెళ్ళడానికి ఏమో నాకు ఈ అవకాశం ఇచ్చావు, మరి అవకాశంగా వాడుకోకపోతే నిద్రపోతాను అనుకున్నాను నేనే, నిన్నగా మొన్ననే. కానీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అదే స్థలంలో లేకుండా ఉన్నవాడిని నేనే. రాత్రి ప్రసంగం చేసిన వాడు కూడా నేను. దేవుడు వాడు
మనం సిద్ధపడి ప్రిపేర్ అయ్యేది అలా జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఇప్పుడు ఏ షిఫ్ట్కి వచ్చారో ఏ కాదు, బి కాదు, సి ఫర్ క్రైస్ట్. సి షిఫ్ట్లో మనం ఉన్నాము. ఈ షిఫ్ట్కి వచ్చి 2.5 hours అయింది. వెరీ గుడ్. బాగా నలిగిపోయారు. ఈరోజు ఉదయం 6కు స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 4-5 గ్రామాలు చూసుకొని వస్తున్నారు. ఆయన మారకుడికి ఒక దగ్గర, పెళ్ళి ఒక దగ్గర, ఇంకో కార్యక్రమం అన్నీ చూసుకుని నలిగి వస్తున్నారు. దేవుని పాపలలో దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, నమ్మకమైన యేసు ప్రభువా, శ్రీమంతుడా స్తోత్రాలు. గతించిన దినాలన్నీ దయగలిగిన నీ హస్తాల్లో భద్రపరిచారు. ప్రయాణంలో సమస్యల్లో ఈ భద్రతనిచ్చారు. ఈ ప్రియుడిగా నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, నీ దగ్గర నుండి మేము జవాబు పొందడానికి ప్రభువా, చతులమైన నాకు మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రార్థనలో, వాక్యంలో, చేసే ప్రార్థనలో, సమస్తంలో ఉన్నారు. ఆయన నీ పాదములు నేను ఈ సన్నిధిలో నిలవడానికి నీ యోగ్యత కాదు. వాక్యం ఇది, ప్రజలని వారు మాట్లాడేవారు మీరు. మీరే మాట్లాడండి. నా మాటలు ఎవరికి అర్థం కాదు. ప్రభువా, మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు ప్రభు ఘనమైన నామం ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొచ్చుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ఈ రాత్రికాల సమయంలో వందనాలు. మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఉదయం 3 గంటలకు ప్రారంభించిన నా ప్రయాణం రాత్రి 12 గంటలకు ముగింపు అయింది. అయినా దేవుడు మహాగొప్ప. ఇక్కడ నుండి ఆఫీస్ నుండి బుల్లారు తీసుకెళ్ళారు. బొబ్బుల వరకు దాంతో తీసుకెళ్ళి ఆఫీస్లో అది విడిచిపెట్టారు. తర్వాత బండి పట్టుకొని దాదాపుగా ఒక 300-350 కిలోమీటర్లు ఎంత ఎండగా కూడా లెక్క చేయకుండా తిరగడానికి, అలా ఇంటికి చేరుతానా లేదా పాస్టర్ అమ్మగారికి విపరీతమైన కాళ్ళు నొప్పులు వచ్చేట. ఏది దేవుని యొక్క వాక్య భాగంలో కొంత సమయమే ఇంతవరకు విన్నారు. నేనైతే నిద్ర చేశాను, నాకు పర్వాలేదు, తెల్లవారి అనుకోలేదు. కానీ మీకు కొంతమందికి అలసట ఉన్నది, మనుషులు కాబట్టి కొన్ని బలహీనతలు ఉంటాయి. యేసు ప్రభువారే చెప్పారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. అయినా ఆ బలహీనతను జయించి దేవుని సన్నిధిలో మనం ఉండడం ద్వారా మనం దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందగలం. దేవుని యొక్క దగ్గర నుండి మనం జవాబు పొందగలం. ఈ రాత్రి శ్రద్ధగా నిద్రపోండి. దేవుడికి స్తోత్రం. ఒక్క చిన్న శరణము పల్లవి శరణం పాడి నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి
మంచిది. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 147వ కీర్తన 11వ వచనాన్ని దయచేసి చదివి సహకరించవలసిందిగా ప్రభు నామములో కోరుచున్నాను. యెహోవా యందు తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? ఆనందించువాడే. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ముందు మాట వెనక మాట ఉంది. కానీ ఈ రాత్ర దేవుని కొరకు కనిపెట్టే అనుభవంలోనికి రాత్రి మనం వచ్చాం. దేవుని యొక్క వాక్య భాగంలో యెషయా గ్రంథము, మీరు రిఫరెన్స్ తీయొద్దుగా వినండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. దేవుని యొక్క వాక్య భాగంలో ఇంకా యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, ఇదిగో ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు కనిపెడుచున్నాను. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, సహనముతో నేను ఆయన కొరకు కనిపెడుచున్నాను అని అన్నాడు. మీకా 7వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, ఇదిగో నా రక్షణకర్త అయిన యెహోవా కొరకు నేను కనిపెడుచున్నాను. 37వ కీర్తనలో 7వ వచనంలో అంటాడు, ఆయన ఎదుట మౌనం గుండి ఆయన ఎదుట కనిపెట్టని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ఈ రాత్ర దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా ఇక్కడ ముందు వచ్చిన చదువుకున్న తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడట. ఆనందించువాడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనము కనిపెడితే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనంలో ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఆయన కొరకు కనిపెట్టండి అన్నాడు. ఏమండి? ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఆయన కొరకు కనిపెట్టన్నాడు. ఈ రాత్రికాల సమయంలో భక్తుడైన యోబు అంటాడు, ఇదిగో ఆయన నన్ను చంపినా సరే, నా శరీరము రాలిపోయినా, నా ప్రాణం పోయినా సరే నేను ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నాను. కొన్నిసార్లు మనుషుల కొరకు కనిపెడతారు, మనుషుల యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే మొర్దెకై అన్నాడు, అమ్మా ఈ సమయంలో నీవు మౌనమై ఉన్నట్లయితే యూదులకు ఇంకొక దగ్గర నుండి సహాయం లభిస్తుంది. ఎందుకంటే యూదులకు సహాయం చేసిన వాడు, యూదులు ఎవరి మీద ఆధారపడతారంటే సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడతారు. నీవు ఈ సమయంలో మౌనంగా ఉన్నా దేవుని దగ్గర నుండి సహాయం లభిస్తాయి. ఈ రాత్రికాల సమయంలో 1000 ప్రయాసలతో దేవుని సన్నిధికి చేరాం. దేవుని సన్నిధిలో చేరిన మనకి దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ అధ్యాయం 21వ వచనంలో మీరు అడుగుచున్న ప్రతీది పొందుతానని నమ్మికొచ్చండి అన్నారు. ఈ రాత్రి మనము దేవుని సన్నిధికి ఎందుకు చేరామంటే మనం చేసిన ప్రతి ప్రార్థనకు ఆయన ప్రతిఫలము ఇస్తాడని వచ్చాం. ఒకసారి ఒక తల్లి అన్నదట, అమ్మా దేవుడు ఇస్తాడని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయి అమ్మా అన్నీ అడిగింది. ఇప్పుడు పాస్టర్ గారు అన్నట్టుగా మనం అందరం పొంది ఉన్నామని విశ్వాసం ఉంటుంది. నాలో ఉన్నది అన్నారు. ఆమెకు ప్రశ్నించారట, పొంది ఉన్నావా అంటే ఏమో నాకే తెలుసు, అది నీకే తెలియాలి, అది నీకే తెలియాల. అది ప్రార్థన చేసింది కానీ నమ్మకం మాత్రము లేదు. అయితే మనం అలాంటి పరిస్థితి కాదు. కానీ దేవుని సన్నిధికి చేరాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 14వ వచనంలో నిబ్బరము కలిగి ధైర్యం కలిగి ఆయన కొరకు కనిపెట్టు. ఈ రాత్రి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. కొద్ది సమయమే ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. దేవుని సన్నిధికి చేరి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టడం ద్వారా దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు. మనుషుల వైపు చూసినప్పుడు
మనుషుల యొక్క సహాయం కొరకు చూసినప్పుడు, మనుషుల యొక్క తోడ్పాటు కొరకు చూసినప్పుడు కొన్నిసార్లు మనకి సహాయం లభిస్తుంది, లభించదు. కానీ దేవుని వైపు చూసినప్పుడు, అందుకే భక్తుడు అంటాడు, యెహోవా కొరకు చూసిన వ్యక్తులు ఆయన కొరకు సరే ఆయన కొరకు చూడటం ద్వారా దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని వచనాలు దయచేసి చదివి సహకరించండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు కంటిన్యూగా చదవండి అమ్మా. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయాబీయులలో యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి దేవునికి స్తోత్ర. ఈ రాత్రి భక్తుడైన యెహోషాపాతు గురించి ఇక్కడ నిబ్బరము కలిగి ధైర్యం కలిగి ఆయన కొరకు కనిపెట్టు అని. భూమి మీద యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవతినండి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు, భూమి మీద నరుని యొక్క కాలము యుద్ధకాలము. ఈ యుద్ధములో ఏ యుద్ధములైనా కొంతమంది జయిస్తారు, కొంతమంది ఓడిపోతారు. కానీ ఈ యుద్ధంలో ప్రతి వ్యక్తి కూడా జయించాలట. 7-14 సంవత్సరాలు అరకాలకు నీరు అంటుకుంటా ఏ మానవుడైనా ప్రయాణం చేయగలడు. కానీ సంసారము సాగరమని ఈ జీవితంలో కంటిటి సొక్క రాలకుండా, ఇందాక నా స్నేహితుడు బాల్య స్నేహితుడు, నేను కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత విషయాలు చెప్తూ ఉన్నాడు, ఎలాగా వెళ్ళాను. ఇది మానవుడు కదా, మనుషులము కదా, కష్ట సుఖాలు అనేవి ఒక కావడికి 2 కొండలు ఎలాంటివో మానవ జీవితాల్లో ప్రతిదీ కూడా కష్టము సుఖం. లేకపోతే అధికంగా సుఖమైనా అధికంగా కష్టమైనా దేవునికి దూరం అయిపోతారు. 2 సమానంగా ఇచ్చినప్పుడే నీవు మనిషి అని తెలుస్తుంది, ఆయన దేవుడు అని తెలుస్తుంది. ఈ రెండింటిలో ఏది ఎక్కువైపోయినా ఆగూరు అంటాడు, ఠాగూరు కాదు ఆగూరు అంటాడు, ఏ దినానికి కావలసిన ఆహారం నాకెవ్వు. ఒకవేళ ఎక్కువైనట్లయితే నీ నామాన్ని దూషిస్తాను, ఒకవేళ తక్కువైనట్లయితే చాలకించండి. ఠాగూర్ కొరకు వెళ్ళిపోదు. ఒకవేళ మీ మైండ్ అంటే ఉంది. అయితే ఒకవేళ పేదరికమైనట్లయితే దొంగనై నీ నామాన్ని దూషించి వాడికి ఉంటారు. దాన్ని యేసుప్రభువారు అన్నారు, అనుదిన ఆహారము మాకు దయచేయాలి. మానవ జీవితంలో ఈ 2 సమానమే, కష్టము సుఖము ఇవన్నీ సమానం. దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, భూమి మీద నరుని యొక్క కాలము యుద్ధకాలము. ఈ యుద్ధకాలంలో మనం జయించాలి. ఈ యుద్ధంలో ఇంకొక యుద్ధము. ఈయనకి యెహోషాపాతు అనే వ్యక్తి దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి. ఆయన చరిత్ర చెప్పాలంటే సమయం లేదు, కానీ ఆయన దేవుని యందు, అందుకే దేవుడు ఎక్కడైతే ఉంటాడో దెయ్యం అక్కడ ఉంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, 13వ వచనంలో కూడా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ దేవుని దూతలతో సహా ఈ దెయ్యం కూడా వెళ్ళిందట. దేవుని ఆత్మ ఎక్కడైతే పనిచేస్తూ ఉంటుందో దెయ్యం కూడా అక్కడ తప్పనిసరిగా ఉంటాడు. దేవుని యందు భయము భక్తి కలిగి భక్తిగా జీవిస్తూ, అర్థమవుతుందా? ఎవరికైనా నిద్ర వస్తుందా చెప్పండి. దేవుని యందు భయము భక్తి కలిగి దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను ఆయన సక్రమంగా నెరవేర్తిస్తున్నప్పుడు ఆయన జీవితంలో ఊహించలేని కార్యాలు, ఊహించలేని పరిస్థితి వచ్చి 3 రకాలైన ప్రజలు వచ్చారట. 3 రకాలైన ప్రజలు వచ్చి నేను తప్పనిసరిగా ఇక్కడ గమనిస్తే అమ్మోనీయులు, మోయనీయులు, యాబాషీయులు అని 3 గుంపులు. మానవ జీవితంలో శరీరము, నీ యొక్క కుటుంబము, సాతారుడనే 3 రకాలైన శోధనలు
మానవ జీవితంలో, భక్తి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. దీనిని ఎదిరించాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 అతడు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. అపవాది తంత్రాలు ఎదిరించాలంటే ఆయన ఇచ్చిన సర్వంగ కవచము ధరించాలి. ఈ యెహోషాపాతు అనే వ్యక్తికి ఈ సమాచారము ఏమైనా సమాచారం అంట, వారు ఎంగేదిలో కాపురం ఉన్నారు, దిగి ఉన్నారు. ఎంగేది అనగా గొర్రె పిల్ల ఊట అని అర్థం. యేసు ప్రభువారి యొక్క అంటే సంఘంలోనే కొన్నిసార్లు కొంతమంది ద్వారా కొన్ని సంఘాలు, కొన్ని కుటుంబాలు, కొన్ని వ్యక్తిగత జీవితాలు పాడైపోవడానికి ఏంటంటే ఎక్కడి నుండో సమస్య రాదు. కానీ కొన్నిసార్లు అందుకే దైవజనులు మూర్తయ్య గారు అనేవారు 100 మంది విశ్వాసుల మధ్య ఒక అల్ప విశ్వాసే భయంకరమైన శోధన. 100 మంది విశ్వాసులు ఉండొచ్చు, దానిలో ఒక వ్యక్తి మాత్రం అల్ప విశ్వాసే. ఆయన ఇంకా అన్నాడు, ఒక సల్లసుక్ అనేది కడవడ పాళ్ళైనా పాడు చేస్తుంది. అలాగే 100 మంది విశ్వాసుల మధ్య ఒక అల్ప విశ్వాసాలు మొత్తం సెల్లాసెవరైపోవడానికి. ఇక్కడ గమనిస్తే వారు ఎంగేదిలో కాపురం ఉన్నారన్నప్పుడు విన్నాడు. ఈరోజు మన జీవితంలో అనేకమైన విషయాలు వింటూ ఉన్నాం. కొన్ని ఉదయం మా అక్కతో నేను మా ఇల్లుకు వచ్చిన సమయంలో ఒక సమస్య చెప్పినప్పుడు బొబ్బిల్లో బస్సు ఎక్కాను. దరిదాపుగా తగరపల్సి వచ్చినంత వరకు నా మనసులో ఉంది. ఆ పరిస్థితి తలెంచుకున్నట్లయితే ప్రభువా దీనిలో నుండి ఏ విధంగా బయటపడతారు ఆ కుటుంబం అనుకోని చాలా బాధపడి ప్రార్థన చేశాను. దేవుడు నాతో మాట్లాడిన మాట యెహోషాపాతు ఏమన్నాడంటే, ఒక సమస్యను విన్నప్పుడు, ఒక సమస్య విన్నప్పుడు ఆయనలో భయం వచ్చింది. నాకు కూడా భయం వచ్చింది. ఈ పరిస్థితి ఏంటి, ఏమాత్రము బ్యాలెన్స్ లేకపోతే అవతల వ్యక్తి ప్రాణమైనా పోతుంది, యువతల వ్యక్తి ప్రాణమైనా పోతుంది. అవతల వ్యక్తి లేక ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, యువతల వీళ్ళ పరిస్థితి ఎలాగనుకొని ఆలోచన చేసిన తర్వాత ఏది ఏమైనా ప్రార్థన. కొన్ని విషయాలు విన్నప్పుడు మన జీవితం ఎలాగైపోతుంది, ఎందుకు దేవుడా అని ఉంటుంది. యెహోషాపాతు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన మీదకి 3 ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి ఆయన ఏ విధముగా నాశనం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ వార్తని ఆయన ఏమయ్యాడట, భయపడ్డాడట. భయపడి ఆ యొక్క రాజు తలంచుకుంటే రాజ్యంలో ఉన్న వారికి ఏమీ కొదువై ఉండదు. భర్త తలంచుకుంటే భార్య అని ఏ విధంగా అయినా తల్లొచ్చు కదా, అంతే కదా, ఎలాగైనా తల్లొచ్చు. భార్య తలంచుకుంటే భర్తను ఏ విధంగా నా ఏరియాలో ఉంటుంది కదా. సీపురు పిల్ల పేరు పెట్టని తిట్టచ్చు, కోడి పిల్ల పేరు పెట్టని తిట్టచ్చు, ఎలాగైనా తిట్టడానికి రాజుగారు తలంచుకుంటే రాజ్యంలో ఉన్న వారికి ఏమీ పొదువైంది. కానీ ఈయనలో ఉన్న ఆ విధమైన రాజు కాదు. కానీ ఈయన ప్రజలందరితో ఏకీభవించాలంట. మనమందరం భయపడి, అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 4వ వచనం భయమునుంది పాపము చేయకండి, మీరు పడకల మీద ఉండగానే ధ్యానం చేయండి అని అన్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లూకాసు సువార్త 2:13 అంటాడు, ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువార్తమానము, ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఈ రాత్ర భయం ఉంది, పాపం చేయకండి. భయపడి ఈ నెటివైపు పారిపోలేదు. మొన్న ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను. అక్కడున్న పాస్టర్ గారు చెప్పారు, ఏమైనా అన్నారంటే, ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన ద్వారా ఏమీ ప్రతిఫలం జరగలేదు, భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళినట్లయితే తగ్గిపోతుంది ఎవరో చెప్పారు. ఎవరో చెప్పేసరికి ఎంత ప్రార్థన చేసినా బైబిల్ ఉన్నది, ఆ వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేసుకుంటారు. కానీ వారిలో బయట వ్యక్తులు చెప్పిన మాట మాత్రం వారి మైండ్లో మనసు. అందుకే నేను అంటాను, మనసు మాంసం కాసేట, చేతులు శివుడు కాసేట. ఒక ఆమె ఏం చేసిందట, మూర్ఖుడైన భర్త మూర్ఖురాలు కాదు, కానీ ఇవి అన్యులట. ఈయనకి ఇవి ఏ రోజు పట్టింపు లేదు.
ప్రతిరోజు కూడా ఆయనకు ఉండాలి. మాంసం ఉండకపోతే నీ తొలం చేస్తాను అనేసరికి వండిందట. వండి ఒక దగ్గర పెట్టి ఆ మీద ఒక తుకిలాగా చిన్న పిల్లడు వచ్చేలాగా కంచం కదిలేసరికి ఆమె చేతులు మాత్రము అటే ఉన్నాయి, కానీ మనసు మాత్రము. అందుకే యోగ గ్రంథంలో 11:13 నీ మనసు తిన్నగా నిలిపితే నీ చేతులు ఆయన వైపు సాసినట్లయితే నాన్న. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగాలు గమనిస్తే ఈ యొక్క రాజుగారికి సమస్య వచ్చినప్పుడు ఎన్నాడు ఈయన భయపడి ఎక్కడికో పారిపోలేదు. ఈయన కూడా సమస్య వచ్చిందని ఈ సమస్యను బట్టి బైబిల్ వాక్యాన్ని చదువుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ నేను మనసు మాత్రం వేరే దగ్గర. నేను ఒకటే చెప్పాను, బైబిలే విడిచిపెట్టండి, ఆ యొక్క పద్ధతిని విడిచిపెట్టండి. అటు ఇటువైపు ఉన్నారా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కొంటారు, జాగ్రత్త. ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఒకవేళ పాస్టర్లు ఎలాగే చెప్తారని నీవు అనుకుంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం తప్పనిసరిగా నీకు 24 గంటల తిరక్క మునిపే కార్యం చేస్తాడన్నప్పుడు భయపడి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిన్న మా పెద్ద కడిగాను ఎలాగ ఉన్నదాని పరిస్థితి అంటే దేవుని ప్రభుత్వం బట్టి బాగున్నాను. కారణం ఏంటంటే దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు మన మనసులు కేంద్రీకరించి భక్తుడైన యెహోషాపాతు రాజుగారు ఇదేమన్నారు, భయపడి సమస్య వచ్చింది. అందుకే భయపడుట వల్ల ఉరి వచ్చును అని అన్నాడు. భయపడిపోయి పాపం చేసిన వ్యక్తులు ఉన్నారు, కానీ భక్తుడు ఏమయ్యాడంటే భయపడి సమస్య విని భయపడి ప్రజలందరికీ పిలుపునిచ్చాడు. మనమందరము యెహోవా యొద్ద విచారణ చేద్దాము రండి. ఈ రాత్ర వండి అని అంటాం లేదు, రండి అని ఆయన అన్నాడు. పాస్టర్ గారు కూడా రండి. సంఘం మొత్తం మీద 3 దినాలు ప్రార్థన కూటాలు జరగాలి, 4వ దినాన్ని ట్రైనింగ్ జరగాలి. తరువాత సంఘ అభివృద్ధి కొరకు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా ఉజ్జీవింపబడాలి. మనమందరం దేవుని సన్నిధిలో కూడి ప్రార్థన చేద్దామని మనకు పిలుపునిచ్చారు. ఈ వ్యక్తి కూడా ఏమన్నాడంటే రండి మనమందరము యెహోవా యొద్ద విచారణ చేద్దామని అన్నప్పుడు ప్రజలు ఏకీభవించారు. ప్రజలు ఏకీభవించి వారిలో ఉన్న గొప్ప కట్టుబట్టే మనగా అన్నపానములు చిన్న పిల్లలతో సహా ఎంతమంది రాత్ర మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన అన్నప్పుడు పూర్తిగా తినేసి వచ్చారు. అది మనం దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా గడపాల. అప్పుడే ఏమవుతుందంటే కొంతమందికి నిద్ర వస్తుంది పూర్తిగా తిన్నట్లు. ఈ వ్యక్తి అన్నాడు రండి ఏక మనసుతో మనమందరం ప్రార్థన చేద్దాం అన్నప్పుడు వారందరూ చిన్న పిల్లలతో సహా పెద్దవారి వరకు వచ్చి దేవుని సన్నిధిలో కనిపెట్టారు. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో 37వ కీర్తనలు అంటాడు, ఆయన ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టు. కీర్తన గ్రంథం 27:14 అంటాడు, నిబ్బరము కలిగి ధైర్యం కలిగి ఆయన కొరకు కనిపెట్టు. కొన్ని పరిస్థితులు మనల్ని అధైర్యపరుస్తూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు మనల్ని ఆందోళనకరంగా తీసుకొస్తాయి. కొన్ని పరిస్థితులు ఎందుకా ఈ జీవితం ఎక్కడితో ముగిస్తే సరిపోద్ది కదా అని ఆలోచన రావచ్చు. మొన్న పాస్టర్ గారు ఈ మీటింగ్కి రాకముందు ఇక్కడ దైవ సేవకులు ఇచ్చారు. ఆ మీటింగ్కి వచ్చిన ఒక మాట అన్నది, మాయా ఇంతవరకు నేను ఉండితూ ఉన్నాను, ఇక నా జీవితం ముగిస్తే బాగున్నాను. నీవు ముగించాలనుకుంటున్నా, కానీ దేవుని చెప్పుకుందా నీకు ఈ బలహీనత పెట్టాడు అంటే నీవు అనేకుల కొరకు ప్రార్థన చేయాలనే. నాకు ఈ పరిస్థితి పెట్టాడంటే నేను ఈ చేయడంతో చాలా బాధపడింది. ఎప్పుడైతే దైవ సేవకుల చేత ప్రేరేపింపబడ్డానో నా సమస్య కొరకు నేను ప్రార్థన చేయడం మానేశాను. ప్రభువా నాలాంటి పరిస్థితి ఎంతమందికి ఉందో వారందరిని బాగు చేయండి. ఎప్పుడైతే వారందరి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించానో నా చేయి నొప్పి లేదు. కారణం ఏంటి? దేవుని సేవకుల చేత ప్రేరేపింపబడి మనకి ఈమెకి చెప్పాను పాస్టర్ గారికి, నేను చనిపోతే బాగుండు, నేను గెంతితే బాగుండు, నేను పరిగెడితే బాగుండు అంటే నీ మాట నా మాట కాదు, కానీ దేవుడు ఏ క్షణం ముందు ఏ విధంగా నడిపించాలంటే ఆ విధంగా నడిపిస్తాడు.
ఆయన చిత్తం కొరకు కనిపెట్టి. ఒకవేళ చనిపోవాలంటే నీవు నేను చనిపోవాలంటే చనిపోం, కానీ దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఈ రాత్ర దేవుని సన్నిధిలో మనం చేరి ఉన్నాం. దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. మనము యెహోషాపాతు ఏ విధమైతే నమ్మకం ఉంచి, నా మాటలు అర్థమవుతుందా? నిజమే. యెహోషాపాతు ఏ విధముగా అయితే నమ్మకం ఉంచి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అడగండి ఇస్తాను, ఎదగండి దొరుకుతాను, తట్టండి తీస్తానని చెప్పిన ప్రభువు ఆయన మాట తక్కువడానికి మనుషులు కాదు. కొన్నిసార్లు వాగ్దానం చేస్తాం, వాగ్దానం మర్చిపోదు. మా అమ్మ ఎప్పుడో అన్నదట, ఉండేది మా యొక్క జ్ఞాపకం చేస్తుంది. 5 సెంట్ల స్థలానికి మందిరానికి స్థలం ఇచ్చింది. ఆ మందిరానికి స్థలం ఇచ్చిన ఆమె ఒక మాట అంది. ఉదయం మా యొక్క మాట్లాడుతుండగా, అమ్మ మందిరానికి మైక్ సెట్ కొనిస్తాం అన్నది. నాకు అడుగుతుమా నాన్న, అడుగుతుమా నాన్న, ఎప్పుడు వెళ్తాను నాకన్నా తెలియదు, కొద్దిగా ఎప్పుడు వెళ్తాను చెప్పుకోను, నీ ఇష్టం టికెట్లు తీసాను అన్నట్టు, టికెట్లు తీయాలి అన్నట్టు అనేసరికి, సరే ఇంకా బుకింగ్ సరిగ్గా రెడీ లేదులే. ఆమె చెప్పింది, మైక్ షెట్ తప్పనిసరిగా ఇస్తామన్నది కదా, మరి ఇవ్వాలి కదా అన్నది. మాట ఇచ్చి మాట తప్పిపోయిన మనుషులు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మాట ఇచ్చి మాట తప్పిపోయాడు కాదు. యెహోషాపాతు దేవుడు తప్పనిసరిగా, అందుకే భక్తుడు అంటాడు, మనుషులమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. 33వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి 16వ వచనం చదవండి. ఏ రాజు తన విశేష బలాన్ని బట్టి తనను తాను రక్షించుకునేడట, ఏ రాజును రక్షింపబడు, ఏ వీరుడు చాలండి. ఏ రాజు, ఎవరైనా, ఏ వీరుడైనా తనకున్న బలాన్ని బట్టి కానీ, తనకున్న సైన్యాన్ని బట్టి కానీ తనను జయాన్ని సాధించలేడు. 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయం 7-8 వచనాలు అంటాడు, ఇక ఆ రాజుకి ఐగుప్తు రాజు అయిన సన్హెరీబుకు కలిగిన సహాయం కంటే మనకి ఎక్కువ సహాయం ఉన్నది అని అంటాడు. 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం అంటాడు, 47వ వచనం అంటాడు, మనుషులు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు మనుషుడు కాదట. ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడి. ఈ యొక్క యెహోషాపాతు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం అంటాడు, మనుషులను తన హృదయం మనుషుల మీద ఆధారం చేసుకొని తన హృదయము దేవుని యొద్ద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అయిపోతాడు. కొన్నిసార్లు ఒక మనిషి ఒక స్థాయికి వచ్చేసరికి ఇదంతా నా ద్వారే. ఒకసారి అట ఒక ఏడుగున్న ఎలక స్నేహం చేసేది. ఈ ఏడుగు ఎలక స్నేహం చేసి ఒక బ్రిడ్జి మీద వెళ్తుండేసరికి ఈ బ్రిడ్జి ఇలా కదులుతూ ఉన్నది. చూడండి, ఏడుగులు ఎప్పుడైనా బ్రిడ్జి మీద వెళ్ళి దాటేవారు. ఈ ఎలక అన్నదట, నా బలాన్ని బట్టి చూసావా ఎలా బ్రిడ్జి గదిగదాడుతుంది అని అన్నది. ఏడుగు చాలా తెలివైంది, బిడ్డ, నీ బలము నా బలము తెలుసుకుందాం అని అన్నది. ఒకసారి అదేదో మాటకారులు ఏ కారులే నడపచ్చు, కానీ మాటకారులు నడిపించాలా? మాటకారులు నడపడం చాలా కష్టం అవుతుంది కదా. ఏ కారులే నడపచ్చు. ఉదయం బుల్లర్ తీశాను నేను, కొద్దిగా ఒక 1/2 గంట వరకు తీశాను. అబ్బో నాకు వచ్చిందని నేను జీవితంలో ఎప్పుడు తీయలేదు. కానీ ఈ ఎలక ఎలా ఉంటుందంటే మాటకారు ఎలక. కొంతమంది మాటకారులు ఉంటుంది, ఎలాగ ఆ మనిషిని వంచాలా, ఎలాగ మనిషిని ఇచ్చేయాలని ఆలోచన. ఈ యొక్క ఎలక ఏం చేసిందట, నా బలాన్ని బట్టి ఈ బ్రిడ్జికి కదులుతూ ఉండదని ఏలగలదట. అదేదో బలం ఏదో తెలుసుకోము. ఒకసారి నువ్వు అటు ఇది పరిగెట్టండి, 100 సార్లు పరిగెట్టింది. దీనికి కలిపే వచ్చింది కానీ ఇంకేం లేదు. అదే ఏలుగు ఒకసారి వెళ్ళేసరికి, కొన్నిసార్లు నా ద్వారా ఇది జరుగుతున్నాయి, నేను లేకపోతే ఏమి జరగదు. నీవు కాదు, నేను కాదు, కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయినా దేవుడు బట్టే జరుగుతుంది. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనం చేసిన ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలం ఇస్తాడు. యెహోషాపాతు
పరిపూర్ణమైన నమ్మకం ఉంచుకొని ఏమైనాట, మనము యెహోవా యొద్ద విచారణ చేద్దాం రండి అన్నప్పుడు అంతమంది పొండి, మాకు సంబంధం లేదు, నీకు మాకేమి సంబంధం లేదు అన్నారా. ప్రతి వారు ఏకీభవించారు. ఏకీభవించి దేవుని సన్నిధిలో కూడుకోవడం ద్వారా ఏమైనట, అక్కడ గొప్ప ఆత్మపూర్లైన వ్యక్తులు ఉన్నారు. కొంతమంది దేవుని సేవకులు ఉన్నారు. దేవుని సేవకుల ద్వారా దేవుడి తెలియజేసిన మాట ఏంటంటే, యెహోషాపాతు రాజా, యూదా ప్రజలారా, యెరూషలేము కాపురస్తులారా, ఈ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడవలసిన అవసరమే. బైబిల్ చెప్తుంది, భయపడుట వల్ల ఉరికొచ్చును, భయపడిపోయే పరిస్థితి రాకూడదు. అందుకే భయపడకడి అని అన్నాడు. భయపడకండి. మార్కు సువార్త 4:31-35 వరకు యేసు ప్రభువారు ఒక ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణలో శిష్యులు అన్నారు, ఈ గొప్ప పెను తుఫాను మా మీదకి వచ్చి మమ్మల్ని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నదంటే గాలిని సముద్రాన్ని గద్దించి అన్నాడు, మీరు భయపడకండి అల్ప విశ్వాసులారా అన్నాను. కొన్నిసార్లు మన జీవితంలో ఎలా ఉంటుందంటే, ఆయే పరిస్థితులు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాం. భయపడడానికి యాదైనా బాధైనా బరువైనా ఏది వచ్చినా సరే మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ రాజుగారు మనకు నేర్పిన పాఠమేమనగా, ఆయన దేవుని సన్నిధికి వచ్చి, ఆయన వచ్చిందే కాక ప్రజలందరిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కనిపెడితే అక్కడ దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన దేవుని యొక్క సేవకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. వారి మీదకి దేవుని ఆత్మ వచ్చేది, యెహోషాపాతు రాజా, యూదా ప్రజలారా, యెరూషలేము కాపురస్తులారా. రాజరికం అంటే గర్వంతో కూడింది, రాజరికం అంటే పౌరుషంతో కూడింది, రాజరికం అంటే హుందాతో కూడింది. ఈ రాజరికాన్ని కానీ ఇవేవి ఆయన చేయలేదు. కానీ ఒక మనిషిగా దేవుని సన్నిధిలో, అందుకే భక్తుడంతుడు రండి నమస్కారం చేసి సాగిలా పడతాం. మనం సాగిలి పడితే మన మీద పోగులు పడిన వాళ్ళు ఎంతమంది అయినా, నేను నా స్నేహితుడు అంటాడు, పరిస్థితుల ఉంది సంగమం అన్నాడు. బైబిల్ మనకి చెప్తూ ఉంది కదా, సాగిలి పడమని. వాళ్ళ పోగులు పడవచ్చు, కానీ మనం సాగిలి పడతాం, దేవుడు కార్యం చేస్తాడు. ఈయన ఏమయ్యాడట, సాగిలి పడ్డాడు దేవుని సన్నిధిలో. తాను సాగిలి పడింది కాక అనేకుడు కూడా సాగిలి పడినప్పుడు దేవుడి యొక్క కార్యం ఎలాగైందట, ఈ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడకండి, ఈ యుద్ధము మీరు కాదు మీ దేవుడే జరిగించండి, మన పక్షాన నుండి గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రాజుగారు సమస్య వచ్చిందని భయపడ్డాడు. కానీ ఆ భయాన్ని పారదోలగలిగిన సమర్థుడైన ప్రభువు ఉన్నాడని పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు. ఆయన ఒక్కడే ప్రార్థన చేయలేదు, కానీ అక్కడున్న ప్రతి వ్యక్తులు కూడా ప్రార్థన చేశారు. మన ప్రార్థనకు, అందుకే 1 పేతురు రాసిన పత్రిక 4:7 అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయండి అన్నాడు. అయితే అన్నిటి అంతం సమీపించి ఉన్నది, మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం కనిపెడతాం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారో అని అన్నాడు. 37వ కీర్తనలు అంటాడు, నా రక్షణ ఆయన ఎదుటి మౌనంగా ఉండి కనిపెట్టాను అన్నాడు. మీకా గ్రంథం 7:7 అంటాడు, ఆయన నా రక్షణకర్తైన దేవుని కొరకు నేను కనిపెడతాను అన్నాడు. యోబు గ్రంథం 13:17 అంటాడు, ఇదిగో ఆయన నన్ను చంపిన నేను ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నాను. దేవుని కొరకు మనం కనిపెట్టినప్పుడు ఈ యెహోషాపాతు రాజు నిబ్బరం కలిగి ధైర్యం కలిగి దేవుని కొరకు కనిపెట్టాడు. తన రాజ్యం మీదకి వచ్చిన యుద్ధంలో నుండి తప్పించబడి ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఏ ఒక్కరు నాశనం అవ్వకుండా సురక్షితంగా ఉన్నారు. దేవుని యొక్క రెక్కల కింద మనం భద్రంగా ఉండాలంటే దేవుని కొరకు మనం కనిపెట్టినప్పుడే మనకు సహాయము లభిస్తుంది. దేవుడు తన మాటలు జీవించిన తర్వాత దేవుని స్తోత్రం చేస్తాం. దేవాని దివ్య వాక్యము
దావీదు గురించి విన్నామండి. యెహోషా. దేవుడు ఆయనకి ఇచ్చిన అభయం ఏంటి? భయపడదు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన విషయం ఏంటి? భయపడదు. దేనిని గూర్చి భయపడదు. భయం ఉన్న దేవుడు భయపడొద్దు అన్నాడు కనుక మనం భయపడద్దు. భయపడదామా దేనికైనా? హల్లెలూయా.